హలో హలో అన్న. అన్న గుడ్ మార్నింగ్ అన్న. నేను ఓకే టీవీ నుంచి మాట్లాడుతున్నా, హరి. గుడ్ మార్నింగ్ అన్న. హరి అన్న. అన్న ఏం లేదు, ఇప్పుడు మనకు నిన్న వచ్చినటువంటి ఫలితాలు తెలంగాణకు తెలంగాణ దిక్సూచిని ఏమన్నా మార్చే అవకాశం ఉంటుందా? తెలంగాణ రాజకీయ చిత్రము పూర్తిగా మారిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతుంది. ఓకే. తెలంగాణ నిజంగా చెప్పాలంటే 2001లో ప్రారంభమైనటువంటి టిఆర్ఎస్ పార్టీ అనేటువంటిది తర్వాత బిఆర్ఎస్ గా మారినప్పటికీ తర్వాత ఈ మొత్తము ఈ క్రమం లోపల ఈ ఒక 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 ఎత్తును చూసింది, ఒక పల్లాన్ని కూడా చూసింది. ఇక్కడికి దాని చక్రం అనేటువంటిది కంప్లీట్ అయినట్టుగా మనం భావించవచ్చు. 2001లో ఉన్న పొజిషన్ కు ఈ రోజున 2024 లోపల కూడా అదే రకమైనటువంటి పొజిషన్ కు వచ్చిందని మనకు అనిపిస్తున్నది ఒక రకంగా. కాబట్టి 0 నుంచి స్టార్ట్ అయింది, 0 తోటి ఎండ్ అయిపోయేటువంటి అవకాశం ఒకటి ఉంది. ఏదైనా పెద్ద ఒక రకమైనటువంటి అద్భుతం జరిగితే తప్పితే మళ్ళీ ఇప్పుడు బిఆర్ఎస్ అనేటువంటిది మళ్ళీ ఇంకొక టేక్ ఆఫ్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా. అయితే ఇంకొక విషయం క్లారిటీ ఏంటంటే, కేటీఆర్ గతంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టుగా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ, కేసీఆర్ ఏమన్నాడంటే హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నాడు ఒకటి, కేటీఆర్ ఏమన్నాడంటే జై శ్రీరామ్ అంటే అన్నము పెట్టదు అని చెప్పేసి ఈ ఘాటైన వ్యాఖ్యలు చేసిండ్రు. దీని వెనుక కూడా కొంచెం హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఒక విశ్లేషకులను అడిగితే ఇలాంటి మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి, ఇందులో సెక్యులరిజం లాగా ఉన్నారు ఈ కేటీఆర్ కేసీఆర్, అందుకే ఓట్లు బీజేపీకి ఎక్కువ శాతం పోలైనాయి. గతంతో పోలిస్తే కూడా ఈసారి బీజేపీకి మెదక్ జిల్లాలో భారీ ఎత్తున బీజేపీకి పోలైనాయి అని చెప్పేసి తెలుస్తా ఉంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా. అయితే అది సెక్యూరిస్ట్ ముసుగు కూడా కాదు వాళ్ళది. యాక్చువల్ గా సెక్యూర్ కూడా మాట్లాడాల్సినటువంటి అవసరము, అట్లాంటి మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరి సాంప్రదాయాలు, ఎవరి భావాలు, ఎవరి సంస్కృతి, ఎవరి భాష, ఎవరి మనోభావాలు వారికి ఉంటాయి. అంటే మనకు అనుకున్నటువంటిది ఏంటంటే, నేను అడుగుతున్నటువంటిది ఏంటంటే, వీళ్ళొక హిందువులుగా పుట్టి సనాతన ధర్మంలో ఉండి హిందువుల మనోభావాలు దెబ్బతీయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. అది ఎవరికి మంచిది కాదు, ముఖ్యంగా పరిపాలకులకు అస్సలే మంచిది కాదు. కాబట్టి ఇక్కడ బిఆర్ఎస్ వాళ్ళు చేసిరా, కాంగ్రెస్ వాళ్ళు చేసిరా, ఎవరు చేసినప్పటికీ కూడా ఇంకొకరి మనోభావాలను దెబ్బతీయడం అనేటువంటిది అది పరిపాలకులుగా చేయకూడని అంశము వాళ్ళు చేసిర్రు. దానికి తగినటువంటి పరిహారాన్ని కూడా వాళ్ళు పొందిరు, ఖచ్చితంగా పొందిరు. ఎందుకంటే మీరు ఇక్కడ ఇప్పుడు చూడండి, మీరు అసలు నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉనికి చాలా తక్కువగా ఉండే, కాంగ్రెస్ ఉనికి కొద్దిగా ఉన్నది. అది కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ బాగా వేసింది కాబట్టి కాంగ్రెస్ అనేది ఈజీగా వచ్చింది, పవర్ లోకి వచ్చింది. కానీ బీజేపీకి ఇప్పుడు ఉత్తర తెలంగాణను మీరు గమనిస్తే పూర్తిగా కైవసం చేసుకుంది బీజేపీ. మొత్తం పూర్తిగా కైవసం చేసుకున్నది. దక్షిణ భారతదేశం, దక్షిణ తెలంగాణలో మాత్రం ఏమవుతుంది అంటే కాంగ్రెస్ ఇప్పుడు మనకు 8 సీట్లు వచ్చినాయి, ఇక్కడ 8 సీట్లు బీజేపీకి ఉన్నాయి. ఈ మొత్తము ఉన్నటువంటి 17 సీట్లలో పట బీజేపీ 8 తీసుకుంది, కాంగ్రెస్ 8 తీసుకున్నది, మిగతాది 1 ఎంఐఎం తీసుకున్నది హైదరాబాద్ లో మధ్యలో. కాబట్టి మీరు స్పష్టమైనటువంటి విభజన రేఖ అనేటువంటిది ఏర్పడ్డది మన దగ్గర. క్లియర్ కట్ గా ఒక తెలంగాణ రాజకీయ చిత్రం అనేటువంటిది మారిపోయింది. యాక్చువల్ గా ఈ రెండు పార్టీల మధ్యలో ఏమైంది అంటే బిఆర్ఎస్ గల్లంత అయిపోయింది. బిఆర్ఎస్ గల్లంతు కావడానికి రకరకాల కారణాల లోపల అనేక మందిని, వాళ్ళకు ఉన్నటువంటి అహంకారం కావచ్చు, మీరు అన్నట్టుగా ఇప్పుడు నోటి దూల కావచ్చు, ఈ రకంగా అనవసరమైనటువంటి అవివేకపు తర్వాత అవిజ్ఞత ఉన్నటువంటి మాటలు మాట్లాడి తండ్రి కొడుకులు అల్లుడు బిడ్డ అందరూ వాళ్ళ వర్గం అంతా కూడా ఏకపక్షంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి ఫలితాన్ని ఇలా వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి ఇది బిఆర్ఎస్ పార్టీని పూర్తిగా కూకటి వేలతో సహా పెగిలించేటువంటి అవకాశాన్ని కల్పించింది. అది ఆటోమేటిక్ గా బీజేపీకి ప్లస్ అయింది. ప్లస్ కావడం వల్ల ఈ రోజున మీరు ఒక్క సీటు ఉన్నటువంటి బీజేపీ మెల్లమెల్లగా దుబ్బాక గెలిచింది, తర్వాత హుజూరాబాద్ గెలిచింది, తర్వాత అక్కడ మనకు మునుగోడులో చాలా స్పష్టమైనటువంటి మెజారిటీని చూపెట్టింది, ఓట్ల షేర్ చూపెట్టింది. ఓవరాల్ గా తెలంగాణలో బీజేపీ ఓటింగ్ శాతం అనేది పెరిగింది, ఓటు బ్యాంక్ అనేది పెరిగింది.
పెరిగింది. అంతేకాకుండా ఇవాళ బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ పూర్తిగా ఆక్రమించేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కు ఉన్నటువంటి ఓటు బ్యాంకు మాత్రం ఎక్కడ పోలేదు, కొంత మేరకు గల్లంతు కావచ్చు. కాకపోతే మాత్రం బీఆర్ఎస్ కు ఉన్నటువంటి ఓటు బ్యాంకు బీజేపీ మాత్రం కైవసం చేసుకుందని కైవసం అయిపోయింది. ఇప్పుడు తెలంగాణలో ఎన్ని పార్టీలు ఉన్నాయి అని మనం స్పష్టంగా ఆలోచిస్తే 2 పార్టీలు అని అర్థమవుతున్నది. ఒకటి కాంగ్రెస్, 2 బీజేపీ. అంతే. రేపు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా అంటే ఇంకొక పార్టీ వచ్చేటువంటిది ఢీకొనేటువంటిది ఏది అంటే బీజేపీ అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొకటన్నా ఇప్పుడు 7 స్థానాల్లో కూడా వీళ్ళకు డిపాజిట్లు రాలేదు. అవును, 7 స్థానాల్లో కూడా డిపాజిట్ రాలేదు. ఇంతకు ముందు మనకు గతంలో అంటే కౌంటింగ్ కాకముందు ఏమన్నారంటే మేము 16 స్థానాలు మావే, సారు కారు 16 అనే మాటలు మాట్లాడినటువంటి కేసీఆర్ ఇలా ఏ రకంగా. ఇంకొకటి కూడా ఏంటంటే అదొకటి. రెండవది ఏంటంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ టు ఫామ్ హౌస్ ఈ 2 వేస్ ఉండే. ఈ 2 వేస్ తప్ప కేసీఆర్ కు వే అనేది లేదు, కనిపించలేదు. మొన్న ఎంపీ ఎలక్షన్స్ కానీ ఎంపీ ఎలక్షన్స్లకు ముందు ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా ఆయన తిరగలేదు ఎక్కువ. ఎంపీ ఎలక్షన్ల ముందు ఒక చిన్న గుడిసె పాక లాంటి గుడిసెలాగా పోయి ఆ రైతులను పలకరించినట్టు, వాళ్ళ దగ్గర టీ తాగినట్టు. సో కేటీఆర్ కూడా ఎన్నో రోడ్డు పక్కకు పోయి కిష్టయ్య వాళ్ళ కూతుర్ని పిలిచి 24 లక్షలు ఇచ్చినట్టు, ఇవన్నీ ఫోటోలకు పోజులు ఇవ్వడము, ఇవన్నీ ఇట్లాంటి చీప్ ట్రిక్స్ మళ్ళీ చేస్తారు. ప్రజలు వీళ్ళను నమ్ముతారా? నమ్మరు. ఎట్టి పరిస్థితుల్లో మీరు చెప్పినటువంటి ఉదాంతాలన్నీ కూడా నిజమైనటువంటి ప్రజల లోపల ఆ భావాలు వాళ్ళందరూ ఈ డ్రామాలన్నీ కూడా వాళ్ళు గమనించారు. గమనించడం వల్ల ఏమైంది అంటే వీళ్ళు అధికారం ఉంటే ఒక రకంగా, అధికారం లేకపోతే ఒక రకంగా బిహేవ్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని గమనించే మొన్న ఎలక్షన్ లోపల చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చేసి కేవలం 39 స్థానాలకు మాత్రమే వాళ్ళు పరిమితం చేశారు. అయినా కూడా వాళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా ప్రజలను ఇంకా ఫూల్స్ గా భావించి ప్రజలు ఏం చెప్తే అది వింటారు అనేటువంటి ఉద్దేశాలను పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు మాట్లాడుతున్నది వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలకు అది పార్టీకి సంబంధమా కాదా అనేటువంటి విషయాలు పట్టించుకోకుండా తమకు ఏది తోస్తే అది, దాన్ని ఇంపల్సివ్ బిహేవియర్ అంటాము, లోపల ఏది అనిపిస్తే అది చేయడం అనేటువంటిది వాళ్ళకు బాగా అలవాటు అయిపోయింది. ఒక రకంగా తెలంగాణ ఉద్యమం లోపల అది సాగింది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం పోయిన తర్వాత కూడా ఆ వైఖరి మార్చుకోకపోవడం అనేటువంటిది చాలా విపరీతమైనటువంటి అంశం అది. అయితే ఇంకొకటి, గత 10 ఏళ్ల నుంచి ఒక తెలంగాణ ఉద్యమకారుల ఫోటో అనేది నమస్తే తెలంగాణ పేపర్లో ఎక్కడ కూడా కనిపించలేదు. అవును. అయితే నిన్నటికి నిన్న తెలంగాణ ఉద్యమకారులంటూ కొంతమంది ఫోటోలు వాళ్ళ తల్లులు పట్టుకొని నిలబడ్డటువంటి ఫోటోలు మనకు నమస్తే తెలంగాణలో వైరల్ చేసిరు. అవును. సో దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు అంటే, అప్పుడు కిష్టయ్య చనిపోతే ఆయనకు కుటుంబానికి ఎలాంటి ఎలాంటి నష్టపరిహారం కానీ, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఎలాంటి న్యాయం అయితే కేసీఆర్ చేయలేదు. సో వీళ్ళు ఫోటోలు వేసి మళ్ళీ వీళ్ళు ఏదో అంటారు చూడు, తెలంగాణలో ఏమంటారు అవి, ఏదో డప్పు పట్టుకొని తిరిగి ఏదో చేసిరని చెప్పేసి అంటారు చూడు. సో ఆ టైప్ లో వీళ్ళు చేస్తుర్రు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అన్న? నిజంగా చెప్పాలంటే కేసీఆర్ కు చాలా షార్ట్ టర్మ్ మెమోరీ ఉంటది ఆయనకు. ఏంటంటే అసలు ఇవాళ ఒక మాట మాట్లాడు, రేపు ఇంకో మాట మాట్లాడతాడు. నిన్న చెప్పిన దానికి ఇవాళ చేస్తున్న దానికి రేపు మాట్లాడబోయేదానికి ఏమి సంబంధం లేకుండా ఉంటది. నిజానికి తెలంగాణ ఉద్యమాన్ని ఒక టర్నింగ్ పాయింట్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే చనిపోయినటువంటి అమరవీరుడు శ్రీకాంతాచారి. శ్రీకాంతాచారి చేసినటువంటి ఆ త్యాగం అని అంటారా, ఆ రకమైనటువంటి నేను అప్పుడు ఒక జర్నలిస్ట్ గా ఎల్బీ నగర్ లో ఉన్నా. అయితే ఆ స్ట్రక్చర్ మీద అబ్బాయిని తీసుకొని వెళ్తున్నాము ఎల్బీ నగర్ లో. అన్న నేను జర్నలిస్ట్ అని తెలిసి ఫోటోలు తీస్తుంటే నేను ఒక జర్నలిస్ట్ అని చూసి ఆయన ఏమన్నాడంటే, కాలిపోయింది తన శరీరం కాలిపోయిన ఆయన ఏమంటుండంటే, అన్న తెలంగాణ ఉద్యమం ఇంతవరకు వచ్చింది, ఢిల్లీ పెద్దలు ఏమైనా స్పందించిరా అని అడిగిండు నన్ను. అప్పుడు ఏమనిపించింది అంటే, తనకు తాను ఆత్మాహుతి చేసుకుంటూ తన ప్రాణం పోతున్నా సరే తెలంగాణ పరిస్థితి ఏంటి అని అడిగినటువంటి ఒక శ్రీకాంతాచారిని మర్చిపోయిన దౌర్భాగ్యుడు అని అంటే ఒక కేసీఆర్ అని చెప్పొచ్చు. ఇది క్లియర్ గా చెప్తున్నా, దౌర్భాగ్యుడే. ఎందుకంటే 100 మంది బిడ్డల ప్రాణాలు పోగొట్టి ఇవాళ తెలంగాణ గద్దెనెక్కి తెలంగాణ ప్రజలను కూడా ముంచినటువంటి ఏకైక వ్యక్తి ద్రోహి, తెలంగాణ ద్రోహి అంటే కేసీఆర్. ఇది నిజమా కాదా?
కేసీఆర్ అట్లా అనేక మంది అసలు ఉద్యమకారులను మర్చిపోయిండు, తర్వాత అమరవీరులను మర్చిపోయిండు, వాళ్ళ కుటుంబాలను మర్చిపోయిండు, తాను ఇచ్చినటువంటి మేనిఫెస్టోను మర్చిపోయిండు. కేవలము తన కుటుంబాన్ని తనను మాత్రమే పట్టించుకున్నటువంటి కారణంగానే కేసీఆర్ ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఈ అపజయాలు. మీరు ఎప్పుడైతే మీరు ఏ భూమిక పైన అయితే మీరు పైకి వస్తారో ఆ భూమికను మర్చిపోవడం అనేటువంటి తప్పు. కాబట్టి తెలంగాణ అనేటువంటి తెలంగాణ ఉద్యమం అనేటువంటి తెలంగాణ భాష అనేటువంటిది నీకు రాజకీయ భిక్ష పెట్టింది. అవును. కానీ నువ్వేమంటున్నావు, తెలంగాణకి నేను భిక్ష పెట్టినా అంటున్నావు. తప్పు కదా అది. ఇది పూర్తిగా తప్పు. తల్లిపాలు దాగి రొమ్మి గుద్దినట్టు చెప్పిండు ఆయన. కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రజలు ఈ డిస్పారిటీని ఖచ్చితంగా గుర్తించారు. కనుకనే తెలంగాణకు కేసీఆర్ అవసరము ఇంకా ఏమాత్రము లేదనేటువంటి విషయాన్ని స్పష్టంగా చేశారు. ఇవాళ 1-2 గెలుస్తుంది అనుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇవాళ 1-2 కూడా అది గెలిచేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఆ ఉన్న 1-2 వెంట్రుకలను కూడా అటు కాంగ్రెస్ ఒకటి ఇటు బీజేపీ ఒకటి తిక్కున్నది, గుంజేసుకుంది, అయిపోయింది. ఇంకా టిఆర్ఎస్ అనేటువంటిది తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం లోపల ఇక కనుమరుగు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. దీనికి వీళ్ళు చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధమే పెద్దది. వీళ్ళకు ప్రజలు అన్ని ఇచ్చిర్రు. వీళ్ళు ఉద్యమంలో వీళ్ళు చేసినటువంటి త్యాగాల కంటే కూడా తెలంగాణ సమాజం వీళ్ళకి ఎక్కువ అందించింది. డబ్బిచ్చింది, కీర్తి ఇచ్చింది, ప్రతిష్టలు ఇచ్చింది, పరువు ఇచ్చింది, అన్ని రకాల కంఫర్ట్స్ వీళ్ళకి ఇచ్చింది. కానీ వాళ్లకు అతి ఆశ, దురాశ అనేటువంటిది పెరిగిపోవడం వల్ల రాజకీయంగా ఇంకా ఒక రకమైనటువంటి లేఖితనంలో వాళ్ళు ఉండడం వల్ల ఇంకా 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 కోరుకుంటూ పోయింది. కాబట్టి తెలంగాణ సమాజం భరించింది, ఇచ్చింది కూడా వాళ్ళకు. కానీ వాళ్ళకు ఆశకు అంతు లేకుండా పోవడం వల్ల తెలంగాణ ప్రజలు ఇంకా విసిగిపోయారు. కనుకనే ప్రత్యామ్నాయంగా వివిధ పార్టీలను చూడడం వల్ల ఈ రోజున బీజేపీ ప్రబలమైనటువంటి శక్తిగా మారింది. మీరు దుబ్బాక తోటిది మొదలైంది. నేను చాలా రోజుల కిందటనే చాలా ఆర్టికల్స్ రాశాను. బీజేపీ రఘునందన్ రూపం లోపల ఫస్ట్ దుబ్బాకలో అది స్టార్ట్ అయింది, తర్వాత మనకు హుజూరాబాద్ లో మొదలైంది, మళ్ళీ అక్కడ నుంచి మునుగోడు దాకా పాకి, తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్ లోపల కూడా దాదాపు 40-50 సీట్స్ అది సాధించగలిగింది బీజేపీ. ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ ఇప్పుడు గురువు వచ్చిండు, ఇక్కడ శిష్యుడు ఉన్నాడు, కేసీఆర్ ను మాత్రం మెసలడానికి వీలు లేకుండా చేస్తారు అని చెప్పేసి ఒక టాక్ ఉంది. అంటే ఈవెన్ కవిత కేసు విషయమే కావచ్చు, అండ్ ఈ ఫోర్ట్ ట్యాపింగే కావచ్చు, మేడిగడ్డ విషయమే కావచ్చు, కేసీఆర్ ను కలుగులో ఉన్నటువంటి ఎలుకను బయటకు తీసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ చేతిలో వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది. సో ఈ కేసీఆర్ కు మళ్ళీ ముచ్చెమటలే అని చెప్పేసి కూడా ఒక టాక్ వచ్చింది. అది ఎంతవరకు సఫలీకృతమై కావచ్చు? ఇప్పుడు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంట్లో ఎంతవరకు సఫలీకృతం కావచ్చు? ఎందుకంటే జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ జైలుకి వెళ్ళి వచ్చిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. అంటే ఇప్పుడు ఈ రకంగా ఇప్పుడు మళ్ళీ కవిత కూడా జైలుకి వెళ్ళింది. ఆమె ముఖ్యమంత్రి అవుతుందా టీఆర్ఎస్ పార్టీ నుంచి? ఒకవేళ కేటీఆర్ జైలుకి వెళ్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతుందా? నిజంగా చెప్పాలంటే గమ్మత్తుగా ఉంది మీ ప్రశ్న కూడా. అసలు నిజానికి జైలుకు ఎందుకు వెళ్తారు అనేటువంటిది, వెళ్లాల్సి వచ్చింది అనేటువంటిది చాలా కీలకమైనటువంటి. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు కాదు, ఇప్పుడు మన కళ్ళ ముంగడ జరుగుతున్న విషయమే మీకు షేర్ చేసిన నేను. కరెక్టే కానీ యాక్చువల్ గా ఎందుకు వెళ్తారు, ఏ నేరాలు చేసి వెళ్తారు అనేటువంటిది ముఖ్యం. జాతీయ ద్రోహాలు చేసినటువంటి వాళ్ళు జైలుకి వెళ్ళి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అంటే అసలు అది దానికి అర్థమే లేదు. నిజంగా వీళ్ళు ఇప్పుడు కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ చేసినటువంటివి నాకు అసలు ఏం పట్టింపు లేదు అనేటువంటి లాగా ప్రవర్తిస్తున్నాడు కేసీఆర్. కానీ నిజంగా చెప్పాలంటే కేసీఆర్ చేసింది చిన్నవి కావవి అవినీతులు. మీరు ఉదాహరణకు కాళేశ్వరంలో తీసుకున్నటువంటి అవినీతి కావచ్చు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేదా లిక్కర్ స్కామ్ అనేటువంటిది చిన్న చిన్నవి కావు. ఇవి దాదాపుగా లక్షల కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు. అంతేకాకుండా మీరు ఫోన్ ట్యాపింగ్ అనేది తీసుకుంటే, ఫోన్ ట్యాపింగ్ లో వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి రహస్యాలను, వ్యక్తిగతమైనటువంటి కుటుంబ జీవితాలను భగ్నం చేశారు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ అనేటువంటి వాడు నా దృష్టిలో విలువల విధ్వంసకుడు, ఇప్పటిదాకా ఉన్నటువంటి వ్యవస్థల విధ్వంసకుడు.
కేసీఆర్ తెలంగాణ తెచ్చినటువంటి ఒక్కటే ఒక లక్షణం, ఒక మంచి పని తోటి అంటే అందులో భాగస్వామ్యం తీసుకున్నటువంటి దాంతో ప్రజలు క్షమిస్తున్నారే గాని మిగతా ఎవ్వరు కూడా క్షమించరు. కాబట్టి ఆర్థికమైనటువంటి నేరాలు చేసి అది కూడా జాతీయ అంటే